మన ఆత్మాభిమాన్ని బలహీనపరచడానికి, మన ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడానికి ఇలా కుట్ర జరుగుతా ఉన్నది. ఆ కుట్రలో భాగంగా పోటీదారులు ఉన్నారు. 66 పాఠశాలకు సంబంధించిన ఒక కార్పొరేట్ వ్యక్తి నుండి ఆయన గెలిస్తే ఆయన పాఠశాల గురించి మాట్లాడుతాడా, ఆయన కార్పొరేట్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటాడా, మన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను డెవలప్ చేసుకుంటా? ఒక్కసారి ఆలోచించండి. మేధావులు ఉద్యమాలతో సంబంధం లేదు, సమస్యలతో సంబంధం లేదు. ఒక ఎన్జిఓ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం లేని వ్యక్తులు నేను ప్రాంతీయ సమస్యలు పరిష్కరిస్తాను మాట్లాడుతూ వస్తున్నారు. మనం ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించాలి. కార్పొరేటర్కి మన బాధ ఏం తెలుస్తుంది, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మన బాధ ఏం తెలుస్తుంది. ఒక్కసారి ఉపాధ్యాయులు